హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మల్లికి ఎంవికే. ఇంతకుముందు ఒక న్యూస్ చూసా. ఉప్పల్ ప్రెస్ క్లబ్లో ఈటల రాజేందర్ గారికి వ్యతిరేకంగా కొంతమంది దళితులు ప్రెస్ మీట్ పెట్టారు. ఈటల రాజేందర్ అనుచరులు పోయి దాడి చేశారు వాళ్ళ మీద అని చెప్పేసి ఇంతకుముందు ఒక న్యూస్ చూసా. అదే ఆర్ న్యూస్లో, ఉపదంపుడు ఛానల్ అది. ఒక్కటి గుర్తుంచుకోవాలి మనం కూడా జనాలం, ఈటల రాజేందర్ గారికి అసలు అక్కడ హుజురాబాద్లో భూములే లేవు. ఎక్కడ ఆక్రమించిండు, ఎక్కడ చేసిండు అంటే ఈ మన ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళకి ఇష్యూస్ గుర్తొస్తాయా? మరి ఇన్ని రోజులు ఏం చేసిర్రు? హుజురాబాదోడు ఉప్పల్కి వచ్చి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాలి? హుజురాబాద్ పెట్టవచ్చు కదా. హుజురాబాద్లో కవరేజ్ లేదా? ఛానల్స్ కవరేజ్ లేదా? ఛానల్స్కి సోర్స్ లేదా అక్కడ? ఇదొక పెద్ద రాజకీయ డ్రామా. ఎందుకంటే ఒక మంచి మనిషిని ఎదగనియొద్దని ఆ కాంగ్రెస్ ఓడు, ఈ బీఆర్ఎస్ ఓడు కలిపి పన్నే కుట్ర ఇది కొంచెం. ఎందుకంటే రాజకీయ పరంగా, ఎందుకంటే నేను చూసినా కాబట్టి, చాలా సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా కాబట్టి, వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి పైసలు కావాలి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు కొంతమందికి డబ్బులు ఇచ్చి రెచ్చగొట్టి పంపిస్తారు. అంటే రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చేసే చర్యలో ఇదొక భాగం అన్నమాట. హుజురాబాద్ వచ్చి ఇక్కడ ఎందుకు పెట్టాలి ప్రెస్ మీట్? ఒక్కసారి ఆలోచించండి మీరు. హుజురాబాద్కి ఇక్కడేం పని? ఉప్పల్లో, హుజురాబాద్లో లేదా కవరేజ్? ఈ వాడికి పైసలు పైసలు పైసలు. ఒక మంచి మనిషిని ఎట్లా బదనాం చేయాలి? అక్కడ ఈటల రాజేందర్ గారు గెలుస్తారని చెప్పేసి మొత్తం ఆల్రెడీ ఇప్పటికే సర్వేలు అందరు చేయించుకున్నారు. కాంగ్రెస్ వాడు చేయించుకున్నాడు, బీఆర్ఎస్ వాడు చేయించుకున్నాడు. ఇక్కడ గెలిచేట్లేదు పరిస్థితి. కాబట్టి కొత్త డ్రామాకి తెరలేపాలి. ఇది వీళ్ళు ఆడలేక మధ్యలో ఓడిపోయింది అన్నట్టుగా ఈ డ్రామాలు చేయిపిస్తూ ఉంటారు. తస్మాత్ జాగ్రత్త చెప్తున్నా. ఒక మంచి మనిషిని ఎంత చెడగొట్టాలంటే ఒక్కసారి కొడతారు, 2 సార్లు కొడతారు కావచ్చు. ప్రతిసారి మీరు దెబ్బ కొట్టలేరు. ఒక మంచి మనిషి ఓడిపోయినప్పుడు దాని నుండి వచ్చే విజయం అనేది ఎంత గ్రేట్గా ఉంటుందో చూస్తారు మీరు. మల్కాజ్గిరిలో తమాషాలు చేస్తున్నాడు ఒక్కొక్కడు. లూస్టంగా ఓడి మాట్లాడతాడు. వాడు ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ గెలవచ్చు మల్కాజ్గిరిలో. మల్కాజ్గిరి ప్రాపర్ నోటి గెలవలేడా? వానికి ఎంత నోటికి వస్తే వాడు అంత మాట్లాడతాడు. వీడి నోటికి ఎంత వస్తే వీడు మాట్లాడతాడు. ఇది రాజకీయమా? అరే భయ్, నువ్వు గెలిచినప్పుడు ఆయన ఎందుకు గెలవడు రా భయ్? నువ్వు ఎక్కడి నుండో కొడంగల్కి వెళ్ళి వచ్చినప్పుడు. తస్మత్ జాగ్రత్త. జనాలే తోలు వరుస్తారు మీకు. మీ రాజకీయ డ్రామాలు. జనాలేం పిచ్చోళ్ళు కాదు. జనాలు చాలా తెలివికల్లోళ్ళు, చాలా ఆలోచిస్తారు. మీరు వన్ సైడ్ ఆలోచిస్తారు కాబట్టి, అంటే అధికార మదంతో మీరు వన్ సైడ్ ఆలోచిస్తారు. జనాలు మాత్రం అన్ని కోణాలు ఆలోచిస్తారు. ఎవడైంది ఏంది అనేది. నీ ముఖానికి నువ్వు తెలంగాణ ఉద్యమంతో నీకు సంబంధం లేనోడివి, నువ్వు ఉద్యమకారుల మీద గన్ను పెట్టినోడివి, నువ్వు నీ రాజకీయాలు వారి రాజకీయాలు కలిపితే ఓడిపోయేటోడు కాదు ఈటల. పక్క భారీ మెజార్టీతో గెలుస్తున్నారనే సంకేతాలు వచ్చినాయి కాబట్టి మీరు ఈ డ్రామాలు ఆడతారు. దళితుల పేరు చెప్పి, దళితులు ఇట్లా చేసిరు అట్లా చెప్పిరని కొన్ని టీవీ ఛానల్ కొని, నువ్వు అడిగితే ఎట్లయితే ప్రభుత్వం ఫామ్ చేయడానికి ముందు ఎట్లా చేసినావో అట్లా చేయాలని. ఆల్రెడీ ఓడిపోయినోడు వాడొక డ్రామా. ఎంతమంది ఏం చేసినా కూడా ఆయనది ఎంట్రీకి కూడా పీకలేరురా మీరు. ఆయన గెలుపు ఖాయం మల్కాజ్గిరిలో. మీరు ఏమనుకుంటారో ఏందో కానీ మీ అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వరకే బాబు కాంగ్రెస్ ప్రభుత్వంది. ఆల్రెడీ లుకలుకలు స్టార్ట్ అయిపోయినాయి. మీరే కొట్టుకుంటాళ్ళు. మొత్తం చూస్తుంది రాష్ట్రం అంతా. మీ తెలివి, మీ ఆలోచనలు, ఒక పరిపాలన ఎట్లా చేయాలనే తెలివి లేని దద్దమ్మలు మీరు మొత్తం చూస్తాళ్ళు. ఆయన మీద నెట్టాలని చెప్పేసి మీరు ఏదో ఏషాలేసి మొత్తం పన్నుకొని ఇద్దరు 2 పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆయన మీద ఏదో నెపం నెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తే ఖచ్చితంగా తీసి బొంద పెడతారు మిమ్మల్ని. మల్కాజ్గిరి ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ అంత తెలివి తక్కువలు కాదు. మీకేమో ఆప్షన్ లేక మీకు వేసిర్రు. ఏదో నువ్వు 3 రంగుల జెండా బట్టి నాకు సింగమూలే కదిలినాడంటే ఏలే ఓటు ఎవడు. గుర్తుపెట్టుకో, నువ్వు పెద్ద తోపు కాదు, నీకు పెద్ద అజ్జూస్ వేయలే. ఆప్షన్ లేక నీకు వేసిర్రు. కవిత అరెస్ట్ లేకపోవడం వల్ల నీకు వేసి రోటు. కవిత అరెస్ట్ ఉంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చేది. మీరు ఇంటర్నల్గా బిజినెస్లు, కవితకు కానీ నీకు కానీ బిజినెస్లు ఉండి మీరు ఇంటర్నల్గా మీ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఒకటే ఇంటర్నల్గా
మీరు బీజేపీని అనవసరంగా బ్లేమ్ చేసిర్రు. ఆ కవిత గారు అరెస్ట్ లేకపోవడం వల్ల మీరు బ్లేమ్ చేయడం వల్ల ఏదో ఎవరు ఆప్షన్ లేకపోవడం వల్ల మీకు వచ్చింది. అంతేగాని మీ పార్టీ కార్యకర్తలు కాదు కాదు విద్యార్థులు కానీ అంతగానో ఆప్షన్ మీకోసం అంటే ఏదన్నా వేరే ఆప్షన్ ఉంటుందా అని చెప్పేసి ఏ ఆప్షన్ లేక మీకేసిర్రు. దాన్ని అదునుగా చూసుకొని మీరు చేయకుర్రి. అనవసరంగా ఈటల రాజేందర్ గారి మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తే మాత్రం బిడ్డ భూమిరంగ అయితే మీకే. ఖచ్చితంగా ప్రజలు, మల్కాజ్గిరి ప్రజలు ఈసారి మీకు బుద్ధి చెప్తారు. నువ్వు ఎక్కడో కొడంగల్కి వెళ్ళి వచ్చినోడివి, నీకు ఇచ్చిర్రు అవకాశం. లోకల్లో ఉన్నోడికి ఇయ్యరా? షామీర్పేట అదే కాన్స్టిట్యున్సీ, ఆయనకి ఇయ్యరా అవకాశం? ఇట్లాంటి చిల్లర రాజకీయాలు, చిల్లరేషాలు, ఆ ఆర్టీఓడు వాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతాడు. వాడు కొంచెమన్నా తెలుసుకొని గ్రౌండ్లో మాట్లాడాలి. వీళ్ళకి మీడియా వాళ్ళకి రాజకీయాలు తెలియవు, కానీ వాళ్ళకి పైసలు తెలుసు. ఎవరి దగ్గర ఎంత తీసుకున్నాం, ఎవరి మీద బురద చల్లాలి,